దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజుదేని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 3:24. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచుండును, ఆయన వాని యందు నిలిచుండును, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి వారిలో కొందరు ఈ విధముగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ నాలో నివసించి సంచరిస్తూ ఉంది. మరి దేవుని యొక్క ఆత్మ మూలముగానే నేను నడిపించబడుతున్నాను. నేను చేసే ప్రతి పని కూడా దేవుని యొక్క ఆత్మ మూలముగానే నేను చేస్తూ ఉన్నాను అంటారు. కానీ వారి క్రియలు, వారి పనులు చూసినప్పుడు నిజముగా వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా, లేకపోతే వీరు భ్రమలో ఉన్నారా అని మనకెంతో సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు కూడా తన యొక్క వాక్యం ద్వారా మనకెంతో స్పష్టంగా తెలియచేశారు కదా. మరి ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో ఆయన మాట్లాడారు. ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోబోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత మరి మీరు అనాథులుగా ఉండకుండా మీ యొద్ద ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, అంటే సత్యస్వరూపిగా ఆత్మను పంపిస్తాను అని చెప్పి ప్రభు తెలియచేశారు. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు తన శిలువ కార్యాన్ని ముగించుకుని ఆయన వెళ్ళిపోయిన తరువాత పెంతెకొస్తు పండుగ దినమందు బలముగా పరిశుద్ధాత్మ దేవుడి లోకంలోనికి దిగివచ్చారు. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా తన కార్యములన్నీ లోకములో జరిగిస్తూ ఉన్నారు. అయితే ఆయన కూడా సెలవిచ్చారు కదా, నేను మీలో నివసించి సంచరించే దేవుడినై ఉన్నాను కనుక మీరు నా ప్రజలై ఉన్నారు, మీరు నా కొరకు ఈ లోకమందు ప్రత్యేకముగా జీవించండి అని తెలియచేశారు. అంతేకాదు, ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఆయన కుమారులై ఉంటారని కూడా దేవుడు తెలియచేశారు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని కూడా దేవుడు స్పష్టంగా చెప్పారు. అయితే మరి దేవుని యొక్క ఆత్మ పొందుకోకుండా దేవుని యొక్క ఆత్మని పొందుకున్నాను, ఆత్మ ద్వారానే నడిపించబడుతున్నానని మాటలతో మోసగించేటువంటి వారిని మనము ఎంతో సులువుగా గుర్తుపట్టేవారుగా ఉండొచ్చు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, దేవుని యొక్క వాక్య ప్రకారము చేయలేని వారిగా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్య ప్రకారం అంటే ప్రభు సెలవిచ్చినటువంటి మాటలన్నిటి ప్రకారము ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగివచ్చి వారిలో నివసిస్తారు, సంచరిస్తారు. అయితే దేవుడు నా యందే ఉన్నాడు, నాలోనే నిలుచున్నాడని దేని బట్టి మనం చెప్పగలుగుతున్నాం? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుంటున్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ మూలముగా దేవుడు నా యందు నిలుచున్నాడని మనం చెప్పగలుగుతున్నాం. అయితే మరి ఆయన యొక్క మాటలకు లోబడి ఆయన వాక్యానుసారముగా మీరు జీవించినట్టయితే ప్రభు తప్పకుండా మీ యందు నిలుచుంటారు, ఆయన యందు మీరు నిలుచుంటారు. ఆయన నాలోనే నిలుచున్నారు, ఆయన నాలో నివసిస్తున్నారు, ఆయన నాలో సంచరిస్తున్నారని మనము దేవుని ఆత్మ మూలంగా మాత్రమే తెలుసుకోగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. వారికి విరోధమైనటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులను దూరపరచండి. నీ ఆత్మచేత నడిపించబడడానికి సహాయం చేతండి. అయ్యా తండ్రి పరిశుద్ధుడ, ప్రతి ఒక్కరి యొక్క నీ పరిశుద్ధ ఆత్మ అయ్యా నివసించినట్లుగా మీరు నీ పరిశుద్ధ ఆత్మ నీ లోకంలో అనుగ్రహించారు. అయ్యా నీ ఆత్మచేత అయ్యా నడిపించబడే స్థితిని ఈ ప్రజలకు దయచండి. అయ్యా నాయన నీ ఆత్మ లేనివారిగా కాదు, ఈ ఆత్మని పొందుకొని నడిపించబడేవారిగా అందరినీ కూడా అయ్యా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ బలమైన ఆత్మతో నీ ప్రజలని నింపండి దేవా. దినములలో నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానన్నావు. ఏ స్నాములో మీరు కుమ్మరించి నడిపించండి. అయ్యా ఈ దినమంతా నీ ప్రజలకి తోడుగా నీడగా ఉండండి. వారి కుటుంబాల్ని పోషించండి. దుష్టుల నుంచి దుర్మార్గులను తప్పించండి. దుష్ట రోగములు దూరపరచండి. వారికి వ్యతిరేకమైన చీకటి శక్తులు కాల్చేయండి.
నీ బిడ్డలు మీరే ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం ప్రియ పలుకు తండ్రి. ఆమేన్.